లెసన్ వ్యవసాయము. ఇక్కడ మనం చూద్దాం లెసన్ అనేది గురుప్రీత్ ఇది మనకు సెమ్ 2 అండి. సెమ్ 2లో మనకి ఇక్కడ 4th లెసన్ చూద్దాము. వ్యవసాయము. గురుప్రీత్ మదోటీనా ఒక గ్రామం నుండి వెళ్తూ ఉండగా భూమిని దున్నుతున్న ఒక రైతును చూశారనమాట. తన పొలంలో గోధుమలు పండిస్తూ ఉన్నాడు. పొలాన్ని సారవంతం చేయడానికి ఎరువులు వాడినట్టు రైతు వారికి చెప్పాడనమాట. అక్కడి నుంచి గోధుమలు మంచి ధర పలికే మార్కెట్కు తరలిస్తున్నట్లు అక్కడ ఫ్యాక్టరీలో గోధుమ పిండితో బిస్కెట్లు తయారు చేస్తారని అతడు చెప్పాడనమాట. ఇటువంటి ఉత్పత్తులు మొక్కల నుంచి ఉపయోగపడే వస్తువుగా రూపాంతరం చెందడానికి 3 ఆర్థిక కార్యకలాపాలు దోహదం చేస్తాయి. అంటే ఇక్కడ మనకి బిస్కెట్ వరకు అయింది కదా, ఆ మొక్క గోధుమల నుంచి గోధుమ మొక్క నుంచి బిస్కెట్ వరకు అయింది. అంటే మనకి ఇక్కడ ఉత్పత్తులు అనేటివి ఆ మొక్కల నుంచి మనకు ఉపయోగపడేటువంటి ఒక వస్తువుగా వచ్చిందనమాట. సో ఇలా రావడానికి మనకు 3 ఆర్థిక కార్యకలాపాలు అనేటివి దోహదం చేస్తాయి. అవి ఏంటివంటే ప్రాథమిక, మాధ్యమిక, తృతీయ కార్యకలాపాలు. ఓకే, ఇది మనకు ప్రైమరీ, సెకండరీ, టెరిటరీ అని చెప్తామండి. ప్రాథమిక కార్యకలాపంలో ఎలా ఉంటుందంటే సహజ వనరుల్ని వెలికి తీయడము, ఉత్పత్తి చేయడము లేదా వ్యవసాయము, చేపలు పట్టడము, సేకరణ వంటివన్నీ మనకు ఈ ప్రాథమిక కార్యకలాపాల కిందికి వస్తుందన్నమాట ఫస్ట్. ఓకేనా. నెక్స్ట్ మనకి సహజ వనరులను ఉపయోగపడే విధంగా మలచడమే ద్వితీయ కార్యకలాపము. ఇక్కడ నువ్వు గోధుమలు పండించడం ప్రాథమిక కార్యకలాపానికి వచ్చినట్టయితే వ్యవసాయం కూడా కార్యకలాపం కిందికే వస్తుంది, ప్రాథమిక కార్యకలాపం. ఇదంతా మనకు గోధుమలు పండించడం కార్యకలాపం అదైతే బిస్కెట్ తయారు చేయడం అనేది ద్వితీయ కార్యకలాపం. అది మనం యూజ్ చేసుకోవడం అనేది ఇక్కడ మనకు దేని ద్వారా, రవాణా ద్వారా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రావడము, డబ్బులు ఇచ్చి మనం కొనుక్కోవడం ఇవన్నీ చేస్తాం కదా, ఇది మనకు తృతీయ రంగానికి సంబంధించిందిగా చెప్పచ్చు. ఓకే, ఇది మనకు ఫస్ట్ చూసినట్టయితే. నెక్స్ట్ ద్వితీయ కార్యకలాపాలు చూసినట్టయితే సహజ వనరులను ఉపయోగపడే విధంగా మలచడాన్ని ద్వితీయ కార్యకలాపాలు అంటాం. సహజ వనరులు వెలికి తీస్తాం కదా, వీటి నుంచి ఉత్పత్తి అయినటివన్నీ మనము ఇక్కడ నిజ జీవితానికి ఎలా అయితే యూజ్ అవుతుందో ఆ విధంగా తయారు చేస్తాము. ఉక్కును తయారు చేయడము, రొట్టెలు తయారు చేయడము, చేనేత వస్త్రాలను తయారు చేయడము, ఇవన్నీ మనం ద్వితీయ రంగానికి ఉదాహరణగా చెప్పచ్చు. నెక్స్ట్ ప్రాథమిక, ద్వితీయ రంగాలకు సేవల ద్వారా ప్రోత్సాహాన్ని ఇచ్చేదే తృతీయ రంగం. వీటి రెండింటికి సేవల ద్వారా అంటే ఏం సేవలు? రవాణా సౌకర్యం కలిగించడము, వ్యాపారం ద్వారా చేయడము, బ్యాంకింగ్ సేవలు, బీమా ప్రకటనలు, ఇలాంటివన్నీ మనకు తృతీయ రంగానికి ఉదాహరణగా చెప్పచ్చు. క్రింది వానిలో తృతీయ రంగానికి ఉదాహరణ కానిది ఏది అని అడుగుతారు. రవాణా, వ్యాపారం, బ్యాంకింగ్, వ్యవసాయము అని చెప్పి ఓకే చూసుకోవాలి. వ్యవసాయం ప్రాథమిక రంగానికి చెందింది. పంటలు, పండ్లు, కూరగాయల పెంపకము, పూలు ఉత్పత్తి చేయడము, పశువు పోషణ దీనిలో భాగంగానే చెప్పచ్చు. ప్రపంచంలో 50% మంది ఓకే వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉన్నారండి. భారతదేశంలో చూసుకున్నట్టయితే 3/2 జనాభా ఇప్పటికీ వ్యవసాయంపైనే ఆధారపడి ఉండమని చూడొచ్చు. 3/2 అంటే 3/2 అనమాట, భాగాల్లో 2. ఇది మనకు పదము యొక్క మూలము, పుట్టుక అనేది చూద్దాం. అగ్రికల్చర్ అనేటువంటి పదము లాటిన్ పదాలైనటువంటి అగర్ లేదా అగ్రి, ఓకే, అగర్ లేదా అగ్రి నుంచి వచ్చింది. అగ్రి అంటే ఏంటంటే నేల అని అర్థము, కల్చర్ అంటే సాగు, ఓకే, అంటే నేల సాగు చేయడము అనే మీనింగ్లో చూసుకోవచ్చు. లాటిన్ పదాల నుంచి వచ్చాయి, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ నేల స్వభావము, వాతావరణ పరిస్థితులు వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైనవి. క్రింది వాటిలో అత్యంత ముఖ్యమైనవి ఏంటి వ్యవసాయానికి? నేల స్వభావం మంచిగా ఉండాలి, ఓకే, వాతావరణ పరిస్థితులు అనేవి కూడా మంచిగా ఉండాలి. సో ఆ రెండు మనకు సహకరించాయంటే వ్యవసాయం అనేది మంచిగా జరుగుతుంది, పంటలు బాగా పండుతాయి. పంటలు పండే భూములను వ్యవసాయ యోగ్యమైన భూములు అంటామండి. పంటలు పండుటకు అనువైన ప్రదేశాలు ఉన్న ప్రాంతాలలో వ్యవసాయం అనేది కేంద్రీకృతమైనట్టుగా ఇక్కడ పంటలు అనేది చూడవచ్చు అనమాట. పటంలో చూడవచ్చు. ఇది వ్యవసాయానికి అనువైనటువంటి భూమి అనమాట. ఓకే, వ్యవసాయానికి అనువైన భూమి అంటే వ్యవసాయం పండడానికి వీలుండేది, మిగతాదంతా మనకు వ్యవసాయం పండడానికి అంత సౌకర్యం ఉండదు అని చెప్పి ఇదంతా మనకు మ్యాప్ ఇచ్చాడు. వ్యవసాయ యోగ్యమైన భూమి ఏంటంటే గ్రీన్ కలర్లో ఉంది కదా. సో ఇదంతా మనకు భారతదేశంలో చూసినట్టయితే ఆల్మోస్ట్ ఇక్కడ తప్ప ఇంకంతా మనకి ఇక్కడ రోంత తప్ప ఇంకంతా మనకి మొత్తం వ్యవసాయానికి సంబంధించినటువంటి భూమిగానే చెప్పచ్చండి. అంటే సాగు చేయడానికి వీలుగా ఉండేటువంటి భూమి అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు పెంపకాలు ఇచ్చాడు, మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మనకు రిపీట్ అయినటువంటిది. వ్యవసాయాన్ని ఏమంటామంటే అగ్రికల్చర్ అంటాం. ఇందులో మనం భూమి సాగు చేయడము, పంటలు పండించడము, పశు పోషణ దీన్ని కూడా మనం వ్యవసాయం అని అంటాం. పట్టుపురుగుల పెంపకాన్ని ఏమంటామంటే సెరికల్చర్ అంటారు. ఓకే, సెరికల్చర్ ఇంపార్టెంట్, ఇవి అడుగుతారండి. పట్టుపురుగుల పెంపకాన్ని ఏమంటారని అడుగుతారు, సెరికల్చర్. పట్టుపురుగుల పెంపకం కూడా రైతులకు మరొక ఆదాయ వనరుగా చెప్పవచ్చు.
మనకు చేనేత వస్త్రాలు తయారు చేయడానికి యూజ్ అవుతుంది. పట్టు దారాలు, పట్టు చీరలు ఇవన్నీ. చేపల పెంపకం అండి. చేపల పెంపకాన్ని ఏమంటామంటే పిసికల్చర్. పిసికల్చర్ అంటాము. చెరువులోను లేదా కాలువల్లోనూ ప్రత్యేకంగా చేపలని పెంచడాన్ని మనం పిసికల్చర్ అంటాము. ద్రాక్ష సాగుని ఏమంటారంటే విటికల్చర్. ద్రాక్షల తోటల్ని పెంచడం అన్నమాట. ఇంపార్టెంట్ చూసుకోవాలి. పండ్ల లేదా పూల తోటను పెంచడాన్ని ఏమంటామంటే హార్టికల్చర్ అంటాము. ఓకే, హార్టికల్చర్. పంటలు పండించడం, భూమి సాగు చేయడం, పశుపోషణ అయితే వ్యవసాయము. కూరగాయలు, పూలు, పండ్లు ఇలాంటివన్నీ వాణిజ్యపరంగా పెంచామంటే కనుక దాన్నే మనం హార్టికల్చర్ అంటాం. అగ్రికల్చర్, సెరికల్చర్, పిసికల్చర్, విటికల్చర్, హార్టికల్చర్. ఓకే, ఇది మనకు సంబంధించి ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి సాగు వ్యవస్థ చూద్దాం. ఫార్మ్ సిస్టము, సాగు ఎలా చేస్తారు, వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్, న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్. 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1, సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th, 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th, 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.